హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు? మేమైతే రాముల వారిని దర్శించుకోవడానికి భద్రాచలం వెళ్ళాము. నేను, మా అక్క వాళ్ళ పిల్లలు, మా మామయ్య అందరం కలిసి భద్రాచలం వెళ్ళాము. అందరం అలా సరదాగా బైక్స్ వేసుకుని వెళ్ళాము. 160 కిలోమీటర్స్ అండి. 160 కిలోమీటర్స్ మొత్తం బైక్ మీద వెళ్ళాము కదా, అలాగ మధ్య మధ్యలో ఆగుకుంటూ వెళ్ళాము. మధ్యలో అందరం ఆగి ఒక చోట బాదం టీ తాగాము. భద్రాచలం మా ఊరు నుంచి 160 కిలోమీటర్స్ ఉంటుందండి. 160 కిలోమీటర్స్ మొత్తం బైక్ మీద వెళ్ళాము కదా, మధ్య మధ్యలో ఆగుకుంటూ వెళ్ళాము. అలా అందరం బాదం టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి నిదానంగా అలా భద్రాచలం వెళ్ళిపోయాము. భద్రాచలం వెళ్ళంగానే ముందు గోదావరి నదిలో స్నానం చేసాము. అందరం కలిసి అలా గోదావరి నదిలో స్నానం చేసేసి ఎవరి కాళ్ళు ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి గోదావరి నదిలో. అలా గోదావరి నదిలో స్నానం చేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఫోన్ లోపలికి వెళ్ళలేదంట. అలాగా ఎందుకని చెప్పి బైక్స్ ఒకసారి పార్క్ చేసి వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగిందండి. దర్శనం అయిపోగానే అక్కడ పక్కనే ఉన్న పర్ణశాలలో సీతమ్మ వారి నారాచీరలు అని చెప్పారండి. అక్కడైతే అది చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పారు. సర్లేని వెళ్ళాము. నిజంగానే అక్కడ చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి. సీతమ్మ వారు అక్కడ తిరిగిన ప్రదేశం, సీతమ్మ వారు ఎలా ఉండేవాళ్ళు అవన్నీ చెప్పారు. మేమందరం అవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందండి. మాకు చాలా బాగా అనిపించింది. అలా చూస్తూ వెళ్తున్నాము. ఇంతలోకి పక్కనే ఉన్న రాముల వారి సింహాసనం చూపించారు. ఇది రాముల వారి సింహాసనం అంటండి. రాముల వారు అప్పుడు సీతమ్మ వారు అక్కడ కూర్చున్నప్పుడు కాపాల కింద అలా కూర్చునే వాళ్ళంట. ఇవి రాముల వారి పాదాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. ఇంకా అక్కడ నుండి మేము పర్ణశాల ఊర్లోకి అయితే వెళ్ళామండి. ఊర్లో రాముల వారి గుడికి వెళ్ళాము. అక్కడ మాకు యూట్యూబర్ రఘు కనపడ్డాడు. ఇంకా అలాగా పర్ణశాల కుటీరం లోపలికి వెళ్ళాము. కుటీరం లోపల చాలా అంటే చాలా బాగుందండి. రాముల వారు సీతమ్మ తల్లి ఎలా నివసించారు, రామలక్ష్మణులు ఉన్న ప్రదేశము, రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళిపోయిన ప్రదేశము, అవన్నీ అక్కడ మొత్తం బాగా అంటే బాగా డిసైడ్ చేశారండి. మొత్తం అక్కడ మేము అన్ని కొన్ని పిక్స్ దిగాము. చాలామంది వచ్చారండి. జనాలు అయితే చాలామంది ఉన్నారు, పీపుల్స్. ఇదిగోండి ఇదే రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళిపోయిన ప్రదేశము. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో కదా, సేమ్ ఒరిజినల్గా ఉంది కదా. ఇంకా వెళ్ళిపోదామని మేము మొబైల్స్ అన్నీ ఒక చాటు ఉన్నవి, అవి తీసుకుందామని వస్తుంటే ఇంతలో లోపల ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ బయటకు వచ్చి, బాబు ఒకసారి రా బాబు అని చెప్పి లోపలికి రమ్మన్నాడు. నేను వీడియో తీద్దామని చెప్పి ఫోన్ తీసుకెళ్ళాను కదా, అందువల్ల ఏమన్నా రమ్మన్నారని భయపడ్డాను. కానీ అతను తీసుకువెళ్ళి నాకు ఇక్కడ వరకు వెళ్ళొద్దాం బాబు, ఒకరు తక్కువయ్యారు, రాముల వారి పల్లకి మోయాలన్నారు. నాకు చాలా బాగా ఆనందం వేసింది. వెళ్ళిపోయేవాడిని వెనక్కి వచ్చాను కదా, ఇదే ఈ రాముల వారే వెనక్కి రప్పించారేమో అనిపించింది. అలాగే రాముల వారి పల్లకి మోస్తూ చాలా ఆనందంతో ఆ గుడి చివరన ఉన్న చిన్న మండపం వరకు తీసుకువెళ్ళాము. రాముల వారిని తీసుకువెళ్తుంటే మధ్యలో అందరూ ఆపి పూజలు అయితే చేశారు. అలా రాముల వారిని అక్కడ వరకు తీసుకెళ్ళాను. నాకైతే చాలా ఆనందం వేసింది. రాముల వారి పల్లకి మోసే అవకాశం నాకు దక్కిందా అనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, వెళ్ళిపోయేవాడిని మళ్ళీ వెనక్కి ఫోన్ల కోసం అని వచ్చాను. అలాగా అవకాశం నాకు వచ్చింది. రాముల వారే నాకు అవకాశం ఇచ్చారేమో అని చాలా ఆనందపడ్డాను. ఇంకా అయిపోయినాక అక్కడ నుంచి భద్రాచలం అయితే వెళ్ళాము. మళ్ళీ భద్రాచలంలో నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి జవలాపురం అయితే వెళ్ళాము. జవలాపురంలో వెంకటేశ్వరం దర్శించుకుని ఇంటికి తిరిగి అయితే వస్తున్నాము. మధ్యలో ఒక షాప్ దగ్గర ఆగి కొంచెంసేపు వాటర్ అవి తాగి మళ్ళీ బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసాము. ఇవి జవలాపురంలో దిగిన పిక్స్. భద్రాచలం టు జవలాపురం, జవలాపురం టు మా ఊరు. మొత్తం పండగకి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఏ పండగకి ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. మీరు భద్రాచలం ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి. వ్లాగ్ కానీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.